సంపద సృష్టిస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల కన్నా కూడా మా సూపర్ 6 డబుల్ ధమాకాగా మీకు అందిస్తా, డబ్బులు ఎక్కడి నుంచైనా సరే తీసుకువచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరికలను నెరవేరుస్తా అంటూ డప్పాలు కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంపద సృష్టించడంలో నిజంగానే సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఆ రోజు ఒక మాట కూడా చెప్పారు. ఎందుకంటే అప్పటి పవన్ కళ్యాణ్ ఏమో మందుబాబుల కడుపు కొడుతున్నావు జగన్ అంటూ, మేము వస్తే క్వాలిటీ మద్యాన్ని ఇస్తామని చెప్పని ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా పోటీ పడుతూ మరి మందుబాబుల్ని పాపం చాలా బాగా నేను వస్తే క్వాలిటీ అయిన మద్యాన్ని ఇచ్చి మీ అందరి కోరికలు నెరవేరుస్తానంటూ చాలా గొప్పగా చెప్పారు. నిజంగా ఆ హామీని నెరవేర్చుకుంటున్నారు ఈ రోజున నిజంగా. ఎందుకంటే 24-25కి సంబంధించి 30,000 కోట్ల రూపాయలు దీని మీద మరి సంపద సృష్టించగలిగారంటే మరి చంద్రబాబు నాయుడు గారి ఘనతగా మనం చెప్పుకోవడంలో తప్పు లేదేమో. నిజంగా సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు గారు. ఇస్తామన్న సూపర్ 6ని ఇవ్వలేకపోతున్నామంటూ ఏడుస్తూ క్వాలిటీ అయిన మద్యాన్ని ఇవ్వడానికి మీకు ఎక్కడ ప్రణాళికలు మీ బుర్రలో ఉంటున్నాయనేది మాకు అర్థం కావట్లా. ఆడపిల్లల ఉసురు తగిలే 2019లో మీరు అటు ఇటు కాకుండా పోయారు. మళ్ళా అవే అబద్ధాలు చెప్పి కూటమిగా ఏర్పడి ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే తిప్పి రన్ చేస్తున్నారు. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఒక్కమారే మోసపోతారు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తివి కదా, సంపద సృష్టిస్తా అనగానే ఏదో ఒకటి చేస్తామని ప్రజలు నమ్మారే కానీ ఈ విధంగా మళ్ళీ మందుని గుడి దగ్గర బడి దగ్గర ఇంటి పక్కన పెట్టి ఆడవాళ్ల ఉసురు పోస్తూ చక్కగా నువ్వు డబ్బు సంపాదించుకుంటావని అయితే మాత్రం కాదు. కానీ అసలు అర్థం కాని విషయం ఏంటంటే సంవత్సర కాలంలో 1,50,000 కోట్ల అప్పు చేసి ఇంత సంపద నువ్వు తీసుకొచ్చావు కదా, అది కూడా సంపద తీసుకురావటమే అప్పు చేయటం అనేది కూడా. ఆ అప్పుని మీరు ఏం చేశారు, ఏం చెయ్యబోతున్నారు, దాని మీద నువ్వు ప్రణాళికలు వెయ్యకుండా ఎంత సిగ్గుమాలింతనంగా ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటివి ఏమేం చెయ్యాలి, వాళ్ళ మనుషుల్ని ఎట్లా లోపల పెట్టాలి, లేకపోతే గనక రిషికొండని ఎట్లా ఇది చెయ్యాలి. నువ్వు కట్టినటువంటి ప్రజావేదిక అడ్డదిడ్డాల ప్రజావేదిక అనుకుంటున్నావా రిషికొండని పగలగొట్టడానికి? ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడానికి మీకు ముఖ్యమంత్రి పదవినిస్తే సూపర్ 6 హామీలు మీరు అమలు చేయకుండా ఆడవాళ్ళని మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నారో అసలు ఆ వాటి అమలు సంగతి దేవుడు ఎరుగు. నా పింఛన్తో సమానం అంటానికి మీకు ఏమాత్రం హక్కు ఉందని నేను అడుగుతా ఉన్నాను. నేను అంటే ఇక ఏ హామీని కూడా నేను నెరవేర్చను అని తెలివిగా నువ్వు చెప్పేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఇదే మద్యాన్ని ఏరులై పారిచ్చి ఇదే మద్యాన్ని హెల్త్ డ్రింక్ అని చెప్పి ప్రమోట్ చేసుకుంటూ అడ్డదిడ్డాలుగా పాలించిన నిన్ను 19లో ఎలా చితక్ కొట్టారో 29లో నిన్నంతే ఇదిగా తిరిగి మళ్ళీ కోలుకోని విధంగా 29లో నీకు అదే గతి పట్టేటట్టుంది. అంటే ఇప్పుడు చేసేటటువంటి మీ విపరీతమైన చర్యలకి జమిలీ కూడా దగ్గరికి వచ్చేసేటట్టుంది. 29 కూడా కాదు, 27-28 మధ్యలోనే అంటున్నారు. సిద్ధంగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని అబద్ధాలతో ఇంత మోసంతో మరి ప్రజల్ని ఆడవాళ్ళని ఏడిపిస్తున్నటువంటి మీకు సరైనటువంటి గుణపాఠం ఖచ్చితంగా అతి త్వరలోనే మీ కళ్ళ ముందు ఉంటుంది.